Watch full episodes on Jio Hotstar. రండి అందరూ రండి, స్నేహితుల్ని పక్కింటి వాళ్ళని తీసుకుని రండి. వసూలి ఇంపోర్టెడ్ క్యారెట్ తిని ఫిట్ నుండి సూపర్ ఫిట్ అయిపోండి. అమెరికా, జపాన్, ఆఫ్రికా, లండన్, ఫ్రాన్స్ నుండి నేను తీసుకొచ్చాను. ఇదేంటి వసూలి అన్న, మీరు బిజినెస్ వదిలేసి కూరగాయలు అమ్ముకుంటున్నారా? అయ్యో ఎక్స్క్యూజ్ మీ, ఇవేమి ఇలాంటి కాయగూరలు కాదు. ఇంపోర్టెడ్ క్యారెట్ అమెరికా, జపాన్, ఆఫ్రికా, లండన్, ఫ్రాన్స్ నుండి నేను తీసుకొచ్చాను. వావ్ గొప్పు, ఎన్ని వెరైటీస్! పద ఒక్కొక్కటిగా అన్ని టేస్ట్ చేద్దాం. స్టాప్! ముందు డబ్బులు తీయండి, తర్వాత క్యారెట్ ముట్టుకోండి. సారీ వసూలి అన్న, సారీ. మా డబ్బులన్నీ కూడా ఇదిగో మా లక్ష్మణ్ కళ్ళ చెకప్ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చేసిందన్నా. గోపు, నువ్వెక్కడున్నావు? నాకు అన్ని మస్కగా కనిపిస్తున్నాయి గోపు. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇక పైన లక్ష్మణ్ కేవలం క్యారెట్స్ తిని మాత్రమే తన కళ్ళు బాగు చేసుకోవాలంట, ఓన్లీ క్యారెట్స్. కానీ మా దగ్గరేమో ఓహో, అసలు టెన్షన్ పడకు లక్ష్మణ్, ఎన్ని కావాలంటే అన్ని క్యారెట్లు తీసుకెళ్ళావు. ఈ అమెరికన్, ఆఫ్రికన్, ఫ్రెంచ్ అన్ని తీసుకెళ్ళావు. ఒకవేళ తక్కువ అయి ఉంటే మళ్ళీ అడుగు. ఎల్లో కలర్వి కూడా వేయండి, ఇంకా ఆరెంజ్ కలర్వి కూడా వేయండి. ఇదిగో తీసుకో, పూర్తిగా ఫ్రీ. క్యారెట్, నా కొడుకుకి క్యారెట్ అంటే చాలా ఇష్టం. ఎంతకి ఇస్తున్నావు? ఇవి కిలో 500 రూపాయలు. కిలో 500 రూపాయలా? మేడం గారు, ఇవి అమెరికా క్యారెట్లండి. నేనేమైనా నిన్ను అమెరికా వెళ్ళి క్యారెట్ తెమ్మని చెప్పానా? ఇక్కడ క్యారెట్ పండవా ఏంటి? ఇందులో పెద్ద బంగారం ఉందా ఏంటి? మరి ఎంతగా లూటీ చేయడానికి? మేడం గారు, మీరు ఫ్రీగా క్యారెట్ తీసుకెళ్ళండి. ఫ్రీగా ఎందుకు? నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోలేనా ఏంటి? ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది గొప్పు. లెట్స్ గో. పెట్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఇదేం కొత్త నాటకం? నాటకం కాదు, అలర్జీ. అది కూడా ప్రిన్సిపల్ సార్ కి పెట్ యానిమల్స్ అంటే. పాపం తుమ్మి తుమ్మి ఇబ్బంది పడిపోతారు. ఓ నో, ఇదే చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే మనం హాస్టల్లోకి పెట్స్ ఏంటి, పెట్స్ ఫొటోస్ ని కూడా రానివ్వకూడదు. రైట్ గోపు. పాపం ప్రిన్సిపల్ సార్, మనం ఆయన కోసం ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ చేసి తీసుకెళ్దాం. హీ విల్ ఫీల్ బెటర్ గోపు. త్వరగా పద. ఇదిగో వచ్చేసా. ఇప్పుడే నేను ఈ ఫ్రెష్ క్యారెట్స్ తో చక్కగా ఒక జ్యూస్ చేస్తాను. రాబిట్ గోపు, రాబిట్. మీ క్యారెట్స్ ర్యాబిట్ ఎలా అయిపోయాయి? గోపు, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? హాస్టల్లో పెట్స్ అలౌడ్ కాదు. అమ్మో, పప్పి చూడకముందు ఇక్కడ నుంచి పారిపోదాం. పదా, త్వరగా పద గోపు. ఈ గోపాల్ ఇంకా లక్ష్మణ్లు ఎందుకు భయంగా కనిపిస్తున్నారు? లక్ష్మణ్, తప్పకుండా దీని వెనుక ఏదో గోల్మాల్ ఉంది. పద కనుక్కుందాం. పద పద. అయ్యో బన్నీ, అయ్యో ఈ నాటి ర్యాబిట్ నా చేతుల నుంచి తప్పించుకొని పారిపోయింది. దీన్ని ఎలా పట్టుకోవాలి? అయ్యో బన్నీ, గుడ్ బాయ్, గుడ్ బాయ్. పప్పి ఈ రోజే నోటీస్ పెట్టాడు, హాస్టల్లో పెట్స్ అలౌడ్ కాదని. కానీ ఈ రోజే వీళ్ళిద్దరూ పెట్టి తీసుకుని వచ్చారా. ఈ రోజు వీళ్ళిద్దరూ గ్యారంటీగా పెట్ అయిపోతారు. ఐ మీన్ దెబ్బలు తింటారు. డైరెక్ట్ గా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. లేదు 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 లేదు, దానికన్నా బెటర్ ఏంటంటే మనం ఆయన్ని గోపు రూమ్ కి తీసుకొచ్చి లైవ్ ప్రూఫ్ చూపిద్దాం. మౌంటైన్ అంతే క్లైంబింగ్ ఉంటుంది, కవిత అంతే రైమింగ్ ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ సార్ ఎంట్రీకి ఏం పర్ఫెక్ట్ టైమింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా ఫ్రెండ్ గోపాల్ జ్వరంతో బాధపడిపోతున్నాడు సార్. సార్ మీరు ఒక్కసారి తనని కలిస్తే చాలా బాగుంటుంది సార్. ఓ
ఏంటి గోపాల్కి హై ఫీవరా? ఎందుకు నాకు ఎవరు చెప్పలేదు? త్వరగా పదండి, తన రొట్టె వెంటనే వెళ్దాం. పట్టేసుకున్నా. త్వరగా ఈ ర్యాబిట్ ని తీసుకెళ్లి హాస్పిటల్ బయట వదిలేసి వచ్చేద్దాం. త్వరగా పద. గోపాల్, నువ్వు లోపలే ఉన్నావా? నీకు జ్వరమని నాకు తెలిసింది. ప్రిన్సిపల్ సార్, గోపు, తలుపు తీయి గోపు. ప్రిన్సిపల్ సార్ నిన్ను కలవడానికి వచ్చారు. గోపు, నువ్వు ర్యాబిట్ ని పట్టుకొని బెడ్ మీద పడుకో, నేను వాళ్ళని చూస్తాను. సార్, గోపు ఆరోగ్యం చాలా పాడైపోయింది అనిపిస్తుంది. తను లేచి తలుపు కూడా తీయలేకపోతున్నాడు. లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పుడే తలుపు పగలగొడతాను సార్. తలుపును విరగొట్టండి. గోపాల్, ఏమైంది? నీ ఆరోగ్యం అసలు బాగోలేదని నాకు తెలిసింది. సార్, అది గోపుకి జ్వరం, అందుకే తను ఆ బ్లాంకెట్ కప్పుకొని మరీ పడుకున్నాడు. జ్వరం అని బాగా నాటకం ఆడుతున్నారు. కానీ ఆ రాబిట్ ఎక్కడ కనిపించట్లేదు. క్యారెట్స్. ఇప్పుడు ఈ క్యారెట్ వీళ్ళు దాచిపెట్టిన రాబిట్ ని బయటికి తెస్తుంది. రాబిట్ మంచి పిల్లాడు కదా బన్నీ. కమ్ అవుట్. నువ్వెక్కడ దాక్కున్నావు? కమ్ అవుట్. క్యారెట్ తిను, క్యారెట్ తిను, క్యారెట్ తిను. నిజమైన క్యారెట్. ఏమైంది గోపాల్? కడుపులో చాలా నొప్పిగా ఉంది సార్. ఈష్, కొంచెం చూడు నీవు. ఈష్, గోపాల్, చూస్తుంటే నీ కడుపు చాలా సాఫ్ట్ గా అయిపోయింది. సార్, అది గోపు ఉదయం నుండి ఏమీ తినలేదు కదా, అందుకే తన కడుపు కొంచెం సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్? అలాగా? అయితే వీడు రాబిట్ ని తన బ్లాంకెట్ లోపల దాచిపెట్టాడు. తప్పుకోండి సార్, తప్పుకోండి. కొంచెం నన్ను కూడా చెక్ చేయనివ్వండి. గోపు సాఫ్ట్ కడుపుని. లేదు సార్, బ్లాంకెట్ తీయొద్దని తనతో చెప్పండి. తీయనివ్వు. తీయొద్దు. తీయనివ్వు. సరే అయితే, ఇదిగో వదిలేశాను. అసలు ఏం జరుగుతుంది? ఈ బ్లాంకెట్ ని తీయండి. బహుశా చుట్టుపక్కల పెట్ట ఏదైనా ఉందా ఏంటి? అవును, పెట్ ఎలర్జీ వల్ల సార్కి తుమ్ములు వచ్చేస్తున్నట్టున్నాయి. సార్, పెట్ కాదు సార్, నా కడుపు. నా ఇన్ఫెక్షన్ మీకు అంటుకున్నట్టు అనిపిస్తుంది సార్. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నా వల్ల మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. గో గో. నువ్వు సరిగ్గానే చెప్పావు. అలాగే నువ్వు కూడా క్లాస్ కి వెళ్ళకు, లేకపోతే మిగతా స్టూడెంట్స్ కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. నేను వెళ్తాను. బాబా, ప్రిన్సిపల్ సార్కి మళ్ళీ అలర్జీ వచ్చేసింది. దీని అర్థం తప్పకుండా హాస్టల్లో ఎవరో పెట్ ని తీసుకొచ్చారు. కానీ ఇలాంటి పని చేయడానికి ఎవరికి ధైర్యం వచ్చింది బాబా? ఎక్కడ దాచిపెట్టావు? దాన్ని బయటకు తీ. ఇక్కడ నుండి వెళ్ళిపో. బయటికి లేకు, నా రూమ్ నుండి బయటికి వెళ్ళు. ప్రూఫ్ చేసినప్పుడే మేము ఇక్కడ నుంచి వెళ్తాం. నువ్వు ఈ రూమ్ లో ఒక పెట్ రాబిట్ ని దాచుంచావు, అది మాకు తెలుసు. పెట్ రాబిట్ బాబా, నాకు ప్రూఫ్ దొరికింది. నేను ఇప్పుడు ప్రిన్సిపల్ సార్కి చెప్తాను, మీరందరూ హాస్టల్లోకి పెట్ ని తీసుకొని వచ్చారు అని. ఇప్పుడు మాధవ్ ఈ స్కూల్ నుంచి రెస్టిగేట్ అవుతాడు. పాపి, ఈ రాబిట్ ని గోపు తీసుకొని వచ్చాడు.
మాధవిక గోపాల్ ఇద్దరికి వ్యతిరేకంగా ప్రూఫ్ సంపాదించాను. ఆహా, ఈ రోజు లాటరీ తగిలింది బాబా. ఇది నాకు ఇవ్వు. ఈ రోజు ఒకటి కాదు 2 ప్రూఫ్స్ దొరికాయి. ఒక ఫోటోలో ఉన్న ప్రూఫ్, ఇక రెండవది ఈ అసలైన పెట్ ప్రూఫ్. ఈ రోజు మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను బాబా. మై ఫోన్ బికమ్ హిస్ ఫోన్ బాబా. నా ప్రూఫ్. ఆగు బన్నీ, కలిసి ప్రూఫ్ ని సార్కి చూపుతాం. నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్తున్నావు? అమ్మయ్య, ఇది మంచిదే అయింది. ఇంకా ర్యాబిట్ లేదు, మనకి ఎలాంటి ప్రాబ్లము లేదు. దక్కి అంటున్నాడు సమస్య ఇంకా తీరలేదు అని. సమస్య పెరిగిపోయింది. ఒకవేళ అప్పుడు పప్పి చేతికి వచ్చిందంటే దాన్ని ప్రిన్సిపల్ సార్ కి చూపిస్తే అప్పుడు ప్రిన్సిపల్ సార్ మన అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. త్వరగా పదండి, ఆ ప్రూఫ్ సార్ దగ్గరికి వెళ్ళకూడదు. ఏమండి, మీరు ఎక్కడైనా నా బన్నీ బాబుని చూసారా? నా బాబు దొరికేశాడు. నా బాబు ప్రూఫ్ దొరికేసింది బాబా. ఓయ్, వీడు నా బాబు. మర్యాదగా వాడిని వెనక్కి ఇవ్వు. మీ బాబానా? ఇప్పుడు ఇది నా ప్రూఫ్. నేను దీన్ని ఎవ్వరికి ఇవ్వదలుచుకోలేదు. నీకు ఇంత ధైర్యమా? నీ పని ఇప్పుడు చెప్తాను. పప్పి ఎక్కడ? పప్పి ఎక్కడ? అయ్య బాబా, కనీసం నా మొబైల్ అయినా తిరిగి ఇవ్వండి. బన్నీ బాబు, ఈ దరిద్రమైన మొబైల్ ఇచ్చే. గుడ్ బాయ్. ఇదిగో నీ మొబైల్, పండుగ చేసుకో. నా ప్రూఫ్ ని ముక్కలు ముక్కలు చేసేశారు బాబా. ఈ ఫ్రీ క్యారెట్ మనల్ని పెద్ద దెబ్బెత్తింది గోపు. కానీ మాకైతే ఫ్రీగా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ దొరికింది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.